హే ఫ్రెండ్, వెల్కమ్ బ్యాక్ టు ది జామ్ రివ్యూ ఆఫ్ ద మూవీ రాకాస, డైరెక్టెడ్ బై మానస శర్మ. రివ్యూలోకి వెళ్ళే ముందు ఎవరైనా ఛానల్ కొత్తగా చూస్తుంటే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం మీ మీద ఒట్టే. ఇంకా రివ్యూ సంగతికి వచ్చేస్తే స్టోరీ ప్లాట్ వచ్చేసి ఒక విలేజ్ లో ఎన్నో ఇయర్స్ గా ఎన్నో తరాలుగా ఒక ప్రాబ్లం వెంటాడుతూనే వస్తూనే ఉంటది అనమాట. ఆ ప్రాబ్లం ఏంటి, ఆ ప్రాబ్లం వీళ్ళు ఎలా సాల్వ్ చేశారు, అసలు మన హీరో ఈ ప్రాబ్లం లోకి ఎలా ఇన్వాల్వ్ అయ్యాడు ఏంటి అన్నదే రిమైనింగ్ స్టోరీ. ఓవరాల్ గా మూవీ అయితే ఓకే, అంతే ఓకేష్గా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మూవీ జానర్ వచ్చేసి ఫ్యాంటసీ కామెడీ థ్రిల్లర్ అన్నారు. మూవీలో ఫ్యాంటసీ ఎలిమెంట్ ఓకే, బట్ నో కామెడీ నో థ్రిల్లింగ్ ఎలిమెంట్స్. నాకైతే పర్సనల్ గా నేను అసలు ఆ మూవీలో కామెడీ ఉందా లేదా నేను ఎంజాయ్ చేయలేకపోయినా అనిపించింది. ఒక పాయింట్ లో మూవీ స్టార్ట్ అవడం మనకి ఏదైతే ప్రాబ్లం ఉందో దాంతోనే స్టార్ట్ అవుద్ది. బట్ ఆ ప్రాబ్లం ఏదైతే ఆ ఫస్ట్ 15 minutes అయిన తర్వాత మూవీ టెంపోనే చేంజ్ అయిపోతుంది. అసలు మూవీ ఏమవుతుందో కూడా అర్థం కాదు. ఫస్ట్ హాఫ్ మీరు ఒక డైలమాలో ఉంటుంది, ఇంటర్వెల్ వచ్చేసరికి అప్పుడే ఫస్ట్ హాఫ్ అయిపోయింది, అసలు ఫస్ట్ హాఫ్ లో ఏముంది అన్న థాట్ వస్తుంది మీకు. అండ్ సెకండ్ హాఫ్ వచ్చేస్తే సెకండ్ హాఫ్ ఓకే, కొంచెం ఫస్ట్ హాఫ్ మీద కంపేర్ చేస్తే సెకండ్ హాఫ్ అనేది కొంచెం పర్లేదు. అండ్ క్లైమాక్స్ వచ్చేసరికి నాకైతే ఏం అర్థం కాలేదు. అసలు పే ఆఫ్స్ లేవు, అసలు ఎందుకు అయిందో తెలియదు, అసలు ఎందుకు వచ్చిందో తెలియదు ఆ ప్రాబ్లమ్. అసలు లిటరల్లీ నో లాజిక్స్ అన్నమాట. మేబీ నాకైతే ఎక్కలేదు, మరి మీకు ఎక్కచ్చేమో, ట్రై చేయండి. మూవీలో అయితే చాలా డ్రాబ్యాక్స్ అయితే ఉన్నాయి. మూవీలో గెటప్ సీన్ గారు, వెన్నెల కిషోర్ గారు ఇద్దరు ఉన్నారు, బట్ ఇద్దరిని మాక్సిమం ఉపయోగించుకోలే. సెకండ్ హాఫ్ లో అక్కడక్కడ కొన్ని కొన్ని ఎలిమెంట్స్ కామెడీ ఎలిమెంట్స్ పడతాయి, అలాగని చెప్పి మొత్తం సినిమా ఉంటదంటే అలా ఏం ఉండదు. పర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే సంగీత్ శోభన్ గారు ఓకే, అతను వే ఆఫ్ స్టైల్ ఆఫ్ యాక్టింగ్ ఉంటది కదా, సేమ్ టిపికల్ అదే యాక్టింగ్ లో ఉంది. ఇంకా హీరోయిన్ విషయానికి వస్తే ఏం లేదు, హీరోయిన్ క్యారెక్టర్ కి అంత విలువ లేదు, అసలు ఎందుకు పెట్టారో అర్థం కాలేదు. నేనైతే జీరో ఎక్స్పెక్టేషన్ తోనే వెళ్ళాను. మళ్ళీ ఈ మూవీని నిహారిక కొనిదెల గారు ప్రొడ్యూస్ చేశారు. ప్రీవియస్ ఫిలిం తో కంపేర్ చేస్తే ఇప్పుడు ఇది ఎందుకు ప్రొడ్యూస్ చేశారా అనిపించింది నాకు. ఇంకా సాంగ్స్ విషయానికి వస్తే సాంగ్స్ అయితే టూ బ్యాడ్ ఉన్నాయి. అసలు సాంగ్స్ ఏం ఎక్కలే, సాంగ్స్ అసలు వేస్ట్. ఓవరాల్ గా మూవీ అయితే నాకైతే నచ్చలే. మీరు వెళ్ళాలనుకుంటే వెళ్ళండి. దట్స్ ఇట్ ఫర్ ద రివ్యూ. ఫాలో ఫర్ మోర్. బాయ్.